హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తింగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం రోజు ఉపయోగించే వాక్యాలు, డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ అనే టాపిక్లో పార్ట్ 13 నేర్చుకుందాం. ఈ క్లాస్లో మనం ఆరోగ్యానికి సంబంధించిన సంభాషణలు, వాటిలో ఉపయోగించే వాక్యాలు, వాటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుందాం. ఉదాహరణకి అనారోగ్యం ఉన్నప్పుడు కానీ, లేదా ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ మనం ఎలాంటి వాక్యాలు ఉపయోగిస్తామో చూద్దాం. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నాకు 3 రోజులు జ్వరం ఉనింది. జ్వరం తగ్గిపోయింది, కానీ నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అవునా, నీవేమైనా తిన్నావా? ఏమీ తినలేదు, నాకు ఏదీ తినాలనిపించడం లేదు. రోజుల తరబడి నీవేమీ తినకపోతే నీరసంగా ఉన్నట్లు అనిపించడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. వద్దు, తిండి వాసన అంటేనే నాకు వాంతి వచ్చేటట్లు ఉంది. సో మనం ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం మాట్లాడే వాక్యాలు, అవతల వ్యక్తి కూడా సమాధానం చెప్పే వాక్యాలు ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. ముందుగా, ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటే ఇక్కడ సందర్భం వచ్చేసి ఒక అనారోగ్యం కలిగిన వ్యక్తిని మనం ప్రశ్నిస్తున్నాం. అతనికి ఇప్పుడు ఎలా ఉంది అంటే మెరుగైందా లేదా అనే ప్రశ్న వేస్తాం కదా, దానికి సంబంధించి ఎలా అడగాలి అంటే హౌ ఆర్ యూ నౌ? హౌ ఆర్ యూ నౌ అంటే ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటే ఆరోగ్యం గురించి అని అర్థం. నెక్స్ట్, నాకు 3 రోజులు జ్వరం ఉండింది అంటే అతను ఏం చెప్పదలుచుకున్నాడు? 3 రోజుల నుంచి అతను జ్వరంతో బాధపడ్డ విషయం చెప్పదలుచుకున్నాడు. దానికి నాకు 3 రోజుల నుండి జ్వరం ఉంది అని చెప్పడానికి ఐ హ్యాడ్ ఎ ఫీవర్ ఫర్ 3 days. ఐ హ్యాడ్ ఎ ఫీవర్ ఫర్ 3 days. ఫీవర్ అంటే జ్వరం, ఫీవర్ అంటే జ్వరం. ఫర్ 3 days అంటే 3 రోజులు ఉనింది అంటే 3 రోజులు ఉనింది అని అర్థం. నెక్స్ట్, జ్వరం తగ్గిపోయింది కానీ నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో అతను ఏం చెప్పాడు? ముందుగా 3 రోజులు ఉనింది అన్నాడు, అంటే ప్రస్తుతానికి లేదు అని. తర్వాత అతను జ్వరం తగ్గిపోయింది కానీ నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ది ఫీవర్ హ్యాస్ గాన్ బట్ ఐ ఫీల్ వీక్నెస్ నౌ. ది ఫీవర్ హ్యాస్ గాన్ బట్ ఐ ఫీల్ వీక్నెస్ నౌ. ఇక్కడ గాన్ అంటే వెళ్ళిపోవడం, గాన్ అంటే వెళ్ళిపోవడం. అదే ఫీవర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి జ్వరం తగ్గిపోయింది అని అర్థం. తర్వాత ఫీల్, ఫీల్ అంటే అనుభూతి చెందడం, ఫీల్ అంటే అనుభూతి చెందడం. వీక్నెస్ అంటే నీరసంగా, వీక్నెస్ అంటే డల్గా నీరసంగా ఉంటారు కదా, దాన్ని వీక్నెస్ అంటారు. సో అతను ఫీల్ ఏం అనుభూతి చెందుతున్నాడు? వీక్నెస్ని, అంటే నీరసంగా ఉన్నదాన్ని అనుభూతి చెందడాన్ని ఫీల్ వీక్నెస్ అని అంటాం. తర్వాత అవునా, నీవేమైనా తిన్నావా? సో పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి అడుగుతున్నాడు, నీవు ఏమైనా తిన్నావా అని అడుగుతాం కదా. డూ యూ, అవునా. హ్యావ్ యూ హ్యాడ్ ఎనీథింగ్? హ్యావ్ యూ హ్యాడ్ ఎనీథింగ్? హ్యావ్ యూ హ్యాడ్ ఎనీథింగ్ అంటే ఏమైనా తిన్నావా అని అర్థం. హ్యావ్ యూ హ్యాడ్ ఎనీథింగ్ అంటే ఏమైనా తిన్నావా అని ఈ సందర్భంలో అర్థం. హ్యాడ్ అంటేనే ఇక్కడ తినడం, అంటే ఏదైనా తిన్నావా, తినేసావా అనడానికి సింపుల్గా ఇక్కడ ఈ సందర్భంలో హ్యావ్ యూ హ్యాడ్ ఎనీథింగ్ అంటే ఏదైనా భోజనం తిన్నావా లేదా ఏదైనా ఫుడ్ తీసుకున్నావా అని అర్థం. నెక్స్ట్, ఏమీ తినలేదు, నాకు ఏదీ తినాలనిపించడం లేదు. ఇది ఎలా చెప్పాలి? నో ఐ హ్యావెంట్ అంటే నేనేమీ తినలేదు. హ్యావ్, ఇందాక హ్యాడ్ అనే పదం వచ్చింది కదా, అంటే తిన్నావా అని. ఇక్కడ హ్యావెంట్ అంటే హ్యావ్ నాట్ అని అర్థం. ఏంటి? HAVE హ్యావ్ స్పేస్ NOT నాట్, హ్యావ్ నాట్ని హ్యావెంట్ అని మనం రాస్తాం. సో హ్యావ్ నాట్ అంటే నేనేమీ తీసుకోలేదు, అంటే భోజనాన్ని అతను తినలేదు అని అర్థం. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ అంటే డోంట్ ఫీల్ అంటే అనిపించకపోవడం, డోంట్ ఫీల్ అంటే అనిపించకపోవడం. ఏమని?
ఈటింగ్ ఎనీథింగ్ అంటే ఏదైనా తినాలని తనకి అనిపించడం లేదు, ఏదైనా తినాలని తనకి అనిపించడం లేదు. తర్వాత రోజుల తరబడి నీవేమీ తినకపోతే నీరసంగా ఉన్నట్లు అనిపించడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఇది చాలా పెద్ద వాక్యం కదా. సో ఈ వాక్యాన్ని మెల్లగా నేర్చుకుందాం. రోజుల తరబడి నీవేమీ తినకపోతే నీరసంగా ఉన్నట్లు అనిపించడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ యు ఫీల్ వీక్నెస్ ఇఫ్ యూ హ్యావెంట్ ఈటెన్ ప్రాపర్లీ ఫర్ డేస్. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ యు ఫీల్ వీక్నెస్ ఇఫ్ యూ హ్యావెంట్ ఈటెన్ ప్రాపర్లీ ఫర్ డేస్. ఇక్కడ సర్ప్రైజింగ్ అంటే ఆశ్చర్యానికి సంబంధించిన పదం సర్ప్రైజింగ్. వీక్నెస్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, నీరసంగా ఉండడం. తరువాత ప్రాపర్లీ, ఇక్కడ ప్రాపర్లీ అంటే ఈ సందర్భంలో సరిగా తినకపోవడం. ప్రాపర్లీ అంటే టైంకి తినకపోవడం లేదా అసలు తినకపోవడం, సరిగా తినకపోవడం. అంటే హ్యావ్ నాట్ అని వాడారు కదా. హ్యావ్ నాట్ అంటే నెగిటివ్, అంటే ఏదైనా విషయాన్ని చెయ్యకపోవడానికి నాట్ అనేది పదం వస్తుంది. సో నాట్ వచ్చింది, ఈటెన్ అంటే తినడం వచ్చింది, ప్రాపర్లీ వచ్చింది. ప్రాపర్లీ అంటే సక్రమంగా, అంటే నాట్ ఈటెన్ ప్రాపర్లీ అంటే సక్రమంగా తినడం లేదు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్, ఇదేమీ ఆశ్చర్యపడాల్సింది కాదు. యూ ఫీల్ వీక్నెస్, నువ్వు నీరసంగా ఉండడం అనేది. ఇఫ్ యూ ఒకవేళ, ఇఫ్ యూ అంటే ఒకవేళ, హ్యావెంట్ ఈటెన్ ఏమీ తినకుండా, సక్రమంగా ఏదీ తినకుండా ఉండడం వల్ల నువ్వు నీరసంగా ఉండడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు అని అర్థం. నెక్స్ట్, కనీసం కొద్దిగా పాలు రొట్టె అయినా తీసుకో. కనీసం కొద్దిగా పాలు రొట్టె అయినా తీసుకో. సో హెల్త్ బాగాలేని వాళ్ళకి ముఖ్యంగా పాలు అండ్ బ్రెడ్ మనం ప్రిఫర్ చేస్తాం కదా. సో టేక్ అట్లీస్ట్ సమ్ బ్రెడ్ అండ్ మిల్క్. టేక్ అట్లీస్ట్ సమ్ బ్రెడ్ అండ్ మిల్క్. టేక్ అంటే ఇక్కడ తీసుకోవడం అని కాదు, తినడం. టేక్ అంటే ఈ సందర్భంలో అర్థం ఏంటి? తీసుకోవడం కాదు, అతను భుజించడం అంటే ఆ ఫుడ్ని తినడాన్ని ఇక్కడ టేక్ అనే పదం వస్తుంది. నెక్స్ట్, వద్దు, తిండి వాసన అంటేనే నాకు వాంతి వచ్చేటట్లు అనిపిస్తుంది. వద్దు, తిండి వాసన అంటేనే నాకు వాంతి వచ్చేటట్లు అనిపిస్తుంది. సో మామూలుగా మనకి జ్వరం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఫుడ్ అంటేనే మనకి పడదు కదండి, ఆకలి సరిగా వేయదు. ఒకవేళ ఏమన్నా తినాలన్నా కూడా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది. సో దాన్ని ఎలా చెప్పాలి? నో, ది స్మెల్ ఆఫ్ ఫుడ్ మేక్స్ మీ వాంట్ టు వామిట్. నో, ది స్మెల్ ఆఫ్ ఫుడ్ మేక్స్ మీ వాంట్ టు వామిట్. స్మెల్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ యొక్క వాసన, ఫుడ్ యొక్క వాసన. మేక్స్ మీ అంటే చేస్తుంది, ఏం చేస్తుంది? వాంట్ టు వామిట్ అంటే వాంతి చేసుకోవాలి అనిపించేలా చేస్తుంది. నెక్స్ట్, నువ్వేమైనా తింటే నీకు బాగున్నట్లు అనిపిస్తుంది. సో పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఏం చెప్తున్నారు? ఏదైనా తింటే కదా బలం వస్తుంది, హెల్త్ బాగవుతుంది. సో దాన్ని ఎలా చెప్పాలి? యు ఫీల్ బెటర్ ఆఫ్టర్ యూ హ్యాడ్ సంథింగ్ టు ఈట్. యు ఫీల్ బెటర్ ఆఫ్టర్ యూ హ్యాడ్ సంథింగ్ టు ఈట్. ఇక్కడ సంథింగ్ టు ఈట్ అంటే ఏదైనా తింటే, ఏదైనా తింటే. ఫీల్ బెటర్ అంటే బాగుండడం. ఫీల్ బెటర్ అంటే కొంచెం ఆరోగ్యం మెరుగుపడడం అని అర్థం. నెక్స్ట్, కానీ లెగు ఈ రొట్టె తిను. కానీ లెగు ఈ రొట్టె తిను అంటే మనం చెప్తాం కదా, సరే ఇక మారం చేయకుండా లేచి ఈ బ్రెడ్ పాలు తాగు అంటాం కదా. సో అది ఎలా చెప్పాలి? కమాన్ గెట్ అప్, హ్యావ్ దిస్ బ్రెడ్. కమాన్ గెట్ అప్, హ్యావ్ దిస్ బ్రెడ్. గెటప్ అంటే లెగు, లేచి కూర్చో. హ్యావ్ దిస్ బ్రెడ్ మనం ఇందాక ఆల్రెడీ అన్నాం కదా, హ్యావ్ అన్నా హ్యాడ్ అన్నా అవి ఇలాంటి సందర్భాలలో భోజనం చెయ్యి, తిను అనే పదానికి వాడతాం మనం. హ్యావ్ దిస్ బ్రెడ్ అంటే ఈ బ్రెడ్ని తిను అని అర్థం. నెక్స్ట్, నిన్నటి హోంవర్క్ సెంటెన్సెస్. లాస్ట్ వీడియోలో ఇచ్చిన హోంవర్క్ సెంటెన్సెస్కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ ప్రశ్న ఏంటి? మాలో కొంతమంది గోవాకు వెళ్ళాలనుకుంటున్నాం. దీన్ని ఎలా చెప్పాలి? A few of us are planning to go to Goa. A few of us are planning to go to Goa. Few of us అంటే మాలో కొంతమంది. Few of us అంటే మాలో కొంతమంది. ప్లానింగ్ అంటే వెళ్ళాలనుకోవడం. అంటే ఏదైనా విహారయాత్రకి వెళ్ళాలనుకోవడాన్ని ప్లానింగ్
అంటారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, మాతో కలిసి రావడానికి ఇష్టపడుతున్నావా? సో వాళ్ళు గోవాకు వెళ్తున్నామని చెప్పడమే కాకుండా అతన్ని అడుగుతున్నారు మాతో కలిసి రావడానికి ఇష్టపడుతున్నావా అని. ఇది ఎలా చెప్పాలి? వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్? వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్? వుడ్ అంటే మాతో రావడానికి ఇష్టం ఉందా అని మర్యాదపూర్వకంగా అడగడానికి వుడ్ అని వాడతాం. జాయిన్ అస్ అంటే కలుస్తావా అంటే మాతో పాటు వస్తావా అని అర్థం. సో ఈరోజు హోంవర్క్ సెంటెన్సెస్. నన్ను అడిగినందుకు చాలా కృతజ్ఞతలు అంటే ఇందాకటి హోంవర్క్ సెంటెన్సెస్కి ఆన్సర్స్ తెలుసుకున్నాం కదా, అదే సందర్భంలో ఇప్పుడు అతను సమాధానం ఇస్తే ఎలా ఉంటుంది? సో అతను ఇలాంటి సమాధానం ఇచ్చాడు, నన్ను అడిగినందుకు చాలా కృతజ్ఞతలు. దీనికి ఆన్సర్ టైప్ చేసి కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, కానీ ఆ రోజే నాకు ముఖ్యమైన పని ఉంది. సో అతను అడిగినందుకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా అతనికి అదే రోజు మరో ముఖ్యమైన పని ఉందంట. సో ఇలా ఈ వాక్యాన్ని కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్తామనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయడం కోసం మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం. అంతేకాకుండా ఈ వీడియోస్ మీకు ఇంకెవరికైనా యూజ్ అవుతాయి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మనతో పాటు ఈ జర్నీలో జాయిన్ అవుతారు. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and comment your feedback. Yours English Guru. Jai Hind.